మీ పేరు? మాది వనకబడి అండి. వనకబడి బలరాం పువ్వుల. మేము ఏంటంటే ఇలా కళ్ళు తెచ్చారు, కళ్ళు తాగారు మా మాయాలు. తాగితే మేము కూడా ఇలాంటి మత్తు పదార్థం కాడ ఇలాంటి వేస్తున్నారని మాకు కూడా తెలియదు. తాగేసి అదే కాలంలో తాగారు. మరి దేనికని ఇలా ఇస్తున్నారు అనుకుని మేము ఎంత ప్రయత్నించినా మరి కనిపించలే. కొద్దిగా ఇంకా వాంతులు ఇంకా విరసనాలు అలా వస్తూ ఉండేది. ఆ విరసనాలు ఏమిటంటే ఇది గడ్డి ముందు అలాంటి మందు వేసినట్టుగా అలా వాంతులు కూడా అలాంటి వాసనలు వస్తుండేవి. అయినా సరే ఎలా చేయాలి అనుకుని మేము చాలా కంగారంగా అయినాము. మరి అంబులెన్స్ ఫోన్ చేద్దామన్నా కూడా రోడ్డు లేకపోయింది. అదే డోడిలో వేసుకొని దే రోడ్డుకి దించే పరిస్థితిలో ఉండేది. కొద్దిగా అది కూడా మరి దే రోడ్డుకి వచ్చి కూడా అక్కడి నుంచి ఆటోలోన వాళ్ళకి బుకింగ్ చేసుకున్నాను, తీసుకొచ్చాము ఇక్కడ కుప్పం ఆసుపత్రిలోన తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి కొద్దిగా రోడ్డు కూడా ఇంకా మనకు సహకరించినట్టుగా మనకు చేస్తే ఎంతో సంతోషం అనిపిస్తుందండి. ఒక 20 కిలోమీటర్ ఉంటుందండి దే రోడ్ నుంచి వనకబడికి. గంటన్నర మోసి తెచ్చామండి రోడ్డులోన. 15 మంది అండి. 15 మందిలోన 4గురికి ఎక్కువ సీరియస్ ఉందండి. కుప్పం హాస్పిటల్లో చేరించామండి. వాళ్ళు అక్కడ కూడా మనము దాహంలోనే చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా నొప్పులు ఇంకా గట్టిగా వచ్చిన చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా పట్టించుకోవడం మనిషి ఎవరు లేరండి. అలాంటి పరిస్థితుల్లో ఉందండి మా పరిస్థితి. వనకబడి నుంచి అక్కడికి ఇలా తీసుకురావడము అదే పరిష్కారము. మనకు కూడా కొంచెం దారి చూసుకునడానికి మేము ప్రయత్నిస్తున్నామండి. ప్రభుత్వ కాలం కూడా మనకు సూచనలని మేము ఇస్తున్నాము. రోడ్డు మాకు ప్రభుత్వము మాకు రోడ్డు ఇవ్వాలని మేము కోరుస్తున్నామండి. ఇప్పటికీ ఇంకా 15 మందిలోన ఇంకా 11 మంది వనకబడిలో ఉన్నట్టుగా కనిపిస్తుందండి. వాళ్ళు కూడా కొద్దిగా గడిగడి అంటే ఒక వాంతులు గడి రావడము ఆగడము, ఇంకా విరసనాలు కూడా రావడము ఆగడం అలాగ వచ్చిందంటే ఇంకా వాళ్ళు కూడా ఇంకా దింపాలా వద్దా అనుకున్న ఒకసారి మేము కూడా గమనిస్తున్నాము. వాళ్ళకు ఫోన్ చేస్తూ అవుతున్నాము. ఇంకా వాళ్ళకి పరిస్థితి కూడా ఇంకా కొద్దిగా సహకారంగా గవర్నమెంట్ కూడా మనకు ప్రభుత్వము ఎంతో చూస్తుంది అనుకొని మేము ఆశిస్తున్నామండి.